హలో అండి, నేను ఇప్పుడు మిల్ మేకర్తో పికిల్ చేస్తున్నానండి. ఇవి స్టవ్ మీద నీళ్లు పెట్టుకున్నాను, మరుగుతున్నాయి కదండి. వేసేస్తున్నాను మిల్ మేకర్. వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఎక్కువసేపు ఉండక్కర్లేదు, కాసేపు ఇవి ఇలాగా వేడి నీళ్ళలో ఉంచేయాలండి. ఇవి పక్కన పెట్టేస్తున్నాను. ఇవి ఈలోపు ఇప్పుడు ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మిల్ మేకర్ కూడా నాన్ వెజ్ పికిల్లానే ఉంటుందండి. అసలు వెజ్ తినే వాళ్ళకి ఇదైతే పక్కా నాన్ వెజ్ పికిల్ అండి ఇది. నేను ఇప్పుడు కొద్దిగా ఆవాలు, ఒక అర స్పూను, పావు స్పూన్ మెంతులు, అర స్పూన్ జీలకర్ర, స్పూన్ ధనియాలు, 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క ముక్క, లవంగాలు 4 తీసుకున్నానండి. ఇవన్నీ ఇప్పుడు దోరగా వేయించుకుంటాను. లైట్గా సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలండి. ఇవన్నీను చాలా బాగుంటుందండి. చికెను, మటను పికిల్స్ ఎలాగో ఇది కూడా అలానే ఉంటుంది. ఇవి మరీ ఎక్కువ వేయకూడదండి, లైట్గా అలా లైట్ దోరగా వేగాలి. కొంచెం ఆవాలు చిట్టుపెట్టమంటున్నాయి కదండి. ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నాను ఈ స్టవ్. ఇవి చల్లారాలండి. అలాగే మిల్ మేకర్ కూడా నేను శుభ్రంగా కడుక్కుని నీళ్ళు అంతా పిండేసి తెచ్చుకుంటానండి నేను. ఇదిగండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. నేను మిల్ మేకర్ 2-3 సార్లు శుభ్రం కడిగేసి నీళ్ళు అంతా పిండేసి తెచ్చుకున్నానండి. ఇది వాటర్ దీంట్లో వండకుండా వేపేసుకోవాలి. ఆయిల్లో వేస్తున్నానండి ఇప్పుడు నేను. బాగా ఆయిల్లో వేపుకోవాలండి. ఇవి వేగుతుంటాయండి. ఈ లోపల నేను మసాలా మిక్సీ పట్టి తెచ్చుకుంటాను. ఇదండి వేగిపోయినాయి. ఇలా చెమ్మ ఏమి లేదు, బాగా వేగాయండి. ఇప్పుడు చెమ్మ లేని ప్లేట్లోకే తీసుకోవాలి. ఇంకే చెమ్మ తగలనివ్వకూడదండి అసలు. నేను తీసేస్తున్నాను నేను ఇవి. అలాగని మరీ క్రిస్పీగా అయిపోకూడదండి. కనవాయి కూడా వేసుకుంటున్నాను. ఇవ్వండి వేగిపోయిన ఇవి కూడా తీసేస్తున్నాను నేను. ఇప్పుడు ఇందులోనే ఈ ఆయిల్లోనే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి నేను. బాగా ఆయిల్లో వేసుకోవాలండి. అల్లం కొంచెం ఒక చిటికెడు పసుపు వేస్తున్నానండి నేను. పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి ఇది. ఎందుకంటే అల్లం వెల్లుల్లి వేగిపోయింది పేస్ట్. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కళాయి కింద దింపుతున్నానండి. ఇందులోనండి ఇప్పుడు మిల్ మేకర్ వేసేస్తున్నాను. అలాగే నేను చేసుకున్న మసాలా పౌడర్ వేస్తున్నాను. అలాగే సరిపడా ఉప్పు. మిల్ మేకర్ ఇంకొంచెం పెద్దగా ఉన్నా బాగుంటుందండి. నా దగ్గర అయితే చిన్నవే ఉన్నాయి. సైజులు ఉంటాయి కదా, మీడియం సైజ్ అయితే బాగుంటుంది మిల్ మేకరు. కొంచెం చల్లారాలండి కారం వేయాలంటే. వేడి మీద కారం వేస్తే కారం నల్లగా వచ్చేస్తుంది, కలర్ మారిపోతుంది. కొంచెం ఒక 5 మినిట్స్ అలా చల్లారాలండి ఇది. ఎందుకండి చల్లారింది, కొంచెం చిన్న వేడి ఉంది. ఇంకా ఇప్పుడు కారం వేస్తున్నానండి. కారం కూడా సరిపడా వేసుకోండి.
నేను వేసేస్తున్నాను. కారం అంతా సరిపోతుంది, పట్టేస్తుంది నాకు. ఇప్పుడు ఇందులో ఒక నిమ్మ చెక్క పిండుతున్నానండి. పులుపు అనేది మీకు ఎంత కావాలితే అంత వేసుకోండి. మేము తక్కువ తింటాం కాబట్టి నేను తక్కువ పులుపు వేస్తున్నాను. ఒక నిమ్మకాయ ఇలా కాయ కానీ చెక్క కానీ మీకు ఎంత సరిపోతే అంత వేసుకోండి. నేనైతే ఒక చెక్క వేస్తున్నాను, దాన్ని బట్టి చూసాక అప్పుడు మళ్ళీ వేస్తానండి. నేను రసం ఎక్కువ ఉంది కాయ ఇది. మనం పచ్చడి క్వాంటిటీని బట్టి దాన్ని బట్టి మనం పులుపు అనేది అయ్యి వేసుకోవాలండి, కారమైన ఏదైనా సరే. ఇందులో కొంచెం ఆయిల్ కూడా పడుతుంది. ఇంకానే ఎందుకంటే నేను ఆయిల్ వేడి చేసుకుని పక్కన పెట్టుకున్నాను చల్లారటం కోసం. నేను ఇంకొక పావు చెక్క నిమ్మకాయ పిండుతున్నానండి. కాయకి ఇంకొక పావు చెక్క వదిలేసాను నేను. అలాగే ఆయిల్ కూడా వేసేస్తున్నానండి. ఇది వేడి చేసుకున్నాను, చల్లారింది. కలిపేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది మిల్ మేకర్తో పికిల్. నిజంగా నాన్ వెజ్ పచ్చడిలానే ఉంటుందండి. చికెను మటను ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇంకా అది మనకు ఒక నెల అలా ఉంటుంది నిల్వ. ఇది ఎన్నాళ్ళైనా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. చాలా టేస్టీగా ఉంటుందండి. నాన్ వెజ్ తిన్నోళ్ళకైతే ఇది పక్క నాన్ వెజ్ పికిల్ అండి ఇది. ఇంతండి, ఇలాగా దేంట్లో అయినా పెట్టేసుకోవాలి. నేను దీంట్లో పెట్టేసుకుంటున్నాను. ఇవాళ కాకుండా రేపటికైతే అండి సూపర్ ఉంటుంది. ఈ మిల్ మేకర్ కూడా పులుపు ఇవన్నీ తీసుకునండి, ఉప్పు పులుపు అన్నీ. ఇదిగండి మిల్ మేకర్ పికిల్. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నాన్ వెజ్ పికిల్ లానే ఉంటుందండి. అంతేనండి, ఇలా చేసుకుంటే సూపర్ ఉంటుంది. దేంట్లోకైనా సరే, రైస్లోకైనా టిఫిన్లోకైనా దేంట్లోకైనా సరే. ఇది నచ్చితే కనుక మిల్ మేకర్ పికిల్ నచ్చితే నా ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.